ఈసారి సంక్రాంతి మనకు కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చెయ్యండి. లేకపోతే పిల్లలకు గండాలు ఏర్పడతాయి, ప్రమాదాలు జరుగుతాయి. అలానే కాకుండా తీవ్రమైన కష్టాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు. అందుకే మనం మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక ఇలా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. నార్మల్ గా కూతుర్లు కొడుకులు అందరూ కూడా సమానమేయండి. కాకపోతే ఏంటంటే గనక కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేవాడు. అలానే కాకుండా కొడుకు అంటే వంశానికి ఒక అంటే చెప్పాలంటే గనక ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొడుకే కదండి ఇంటిని నడిపించటం, ఇంటిని అంటే ఇంకా పెంచేలాగా చేసుకోవటం ఇదంతా కూడా జరుగుతుంది కదా. కొడుకు నుంచే ఏంటంటే గనక చెప్పాలంటే తరతరాలు ఇలా మనకి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి కొడుకుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కూతుర్లు కొడుకులు ఒకటైనప్పటికీ కూడా ఈ సంక్రాంతి మనకి ఏంటంటే కీడుతో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పని చెయ్యండి. లేకపోతే ఏంటంటే గనక వాళ్లకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయండి. అంటే ఇలా ప్రమాదాలు జరగటం కానీ, నష్టాలు చేకూరటం కానీ, వాళ్ళకి ఏంటంటే సంవత్సరం సరిగ్గా అనుకూలించకపోవటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. మరి అలా జరగకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పనులు చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి చెడు అనేది ఏర్పడదనమాట. అసలు కొడుకులో ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి ఇక్కడ మనం గమనించుకుంటే మనకేంటంటే సంక్రాంతి పండగ 15వ తేదీన మకర సంక్రాంతి వచ్చింది. మకర సంక్రాంతి పండగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి. ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిదండి. శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. సంక్రాంతి పండగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు. అయితే మన ఇంటికి అంటే కీడు జరుగుతుంది, కీడు మన ఇంటికి పడుతుందన్నమాట. అలాగే సంక్రాంతి పండగ రోజు నిల్వ ఉన్న ఆహార పదార్థాలని తినకూడదు. సంక్రాంతి పండగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం చేయాలి. సూర్య భగవానుడికి నీళ్లను సమర్పించటం, నీళ్లను ఆర్ఘ్యం ఇవ్వటం, నమస్కారం చేసుకోవటం ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా విపరీతమైన ధన లాభం కలుగుతుంది. అలానే కాకుండా మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ నాడు ఇంట్లో పాలు పొంగిచ్చి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి అంటే నివేదన చెయ్యాలి నైవేద్యంగా. ఇలా నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సంక్రాంతి పండగ నాడు ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి. సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించాలి. తద్వారా ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు అనేవి ఉండవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ సంక్రాంతి పండగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అంటే గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకొని ఆ తర్వాత ఏంటంటే గనక మనం గుమ్మం బయటండి పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి. విశేషంగా సంక్రాంతి పండగ నాడు ప్రతి ఒక్కరండి శివలింగానికి అభిషేకం చెయ్యాలి. సంక్రాంతి రోజున శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇక జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అయితే సంక్రాంతి పండగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని తినకూడదనమాట. ఏడాదంతా కూడా కుటుంబానికి అంటే చెడు జరుగుతుందండి. చెడు జరగటంతో పాటు ఇబ్బందులు ఏర్పడతాయి. సంక్రాంతి పండగ నాడు పెరుగు దానం చెయ్యండి. సంక్రాంతి పండగ నాడు పెరుగు దానం చేస్తే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ సంక్రాంతి పండగ నాడు అంటే మనము బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వవేధయోగం అంటే చేసినంత పుణ్యం మనకు లభిస్తుందన్నమాట. ఇక ఈ యొక్క సంక్రాంతి పండగ నాడు పొరపాటున కూడా మనం ఏంటంటే కొత్త ఇల్లు మారటం కానీ అలానే కాకుండా ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వటం కానీ లేదంటే మీ ఇంటికి ధనలక్ష్మి రాదనమాట. ఇబ్బందులు ఏర్పడతాయి. మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు సంక్రాంతి పండగ నాడు ఆదిత్య హృదయాన్ని చదవటం, అలా చదవటం వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. గంగరెద్దులకు ఆహారం పెడితే నందీశ్వరుడి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. అలానే కాకుండా సంక్రాంతి పండగ నాడు చనిపోయిన మన పూర్వీకులకు తర్పణాలు వదిలితే పూర్వీకులు ఏంటంటే గనక వాళ్ళ ఆత్మ సంతోషిస్తుంది, వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి మనకేంటంటే మంచి చేకూరుతుందండి. ఇక సంక్రాంతి పండుగ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ చక్కగా ఈ సంక్రాంతి పండుగను మీరు కూడా అంటే ఇలా సెలబ్రేషన్ చేసుకోండి. ఇక ఆ తర్వాత కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పనిని చేయొచ్చు. అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పనిని చేయటం వల్ల కొడుకులకు కీడు ఏర్పడదనమాట. మనం ఏమనుకుంటామండి, మనము కష్టపడేది మన పిల్లల కోసం, మన పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుంటాం. ఒకవేళ పిల్లలకు బాగాలేదనుకోండి మనకి ఇబ్బందులు అనమాట. మనకి చాలా టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. అయ్యో మా పిల్లవానికి జ్వరం వచ్చింది, మా పిల్లలకి ఇలా ఉంది అని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. మరి అలా జరగకుండా ఉండాలి, మన పిల్లలు బాగుండాలి కదా, పిల్లల ఎదుగుదల కూడా చక్కగా ఉండాలి. పిల్లలు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. కొంతమంది ఏంటంటే గనక మన పిల్లల మీదండి
అంటే ఇలా దిష్టి దోషాలు కానీ, లేదంటే గనక మన పిల్లలను చూస్తే ఆడిపోసుకోవటం కానీ, మన పిల్లలకు దిష్టి పెట్టడం కానీ, ఇలా మనం చూస్తూ ఉంటాం. మన ఈ పిల్లల ఎదుగుదలని కూడా చూసి ఓర్వలేని జనాలు మన చుట్టుపక్కనే ఉంటూ ఉంటారు. మనలోనే అండి, మన యొక్క బంధువర్గంలోనే చాలా మంది ఏంటంటే మన పిల్లల మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. మన పిల్లల్ని చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అమ్మో, పిల్లలు చూడు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా ఉన్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, చాలా బాగా బ్రతుకుతున్నారు అన్నట్టుగా ఏంటంటే గనక ఇది చేస్తూ ఉంటారు కదా. కాబట్టి పిల్లలకు తొందరగా దిష్టి తాకుతూ ఉంటుంది, పిల్లలపై చెడు ప్రభావాలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా పిల్లల్ని చూస్తే కొంతమంది ఓర్వక కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే కీడు కిందికే వస్తుంది కదండి. అయితే మరి అలా కూడా రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అండి గుర్తు పెట్టుకోండి, ఈ పనినైతే చెయ్యండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. దానితో పాటు ఇంకా సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా మంచిది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిహారాలు చేస్తారు, కానీ అలా కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారనమాట. అంటే మా పిల్లల పై నుంచి కీడంతా కూడా తొలగిపోయింది, మా పిల్లల మీద నుంచి కీడంతా కూడా పోయిందని మీ నోటితో మీరే అంటారనమాట. అంత పర్ఫెక్ట్ గా పనిచేసే పరిహారం 2 పరిహారాలు ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. 2 కూడా ఏంటంటే కనుక సేమ్ రిజల్ట్ ని తెచ్చి పెడతాయండి. ఒకటి ఎక్కువ ఒక తక్కువ అని కాదు. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని అధికంగా ఆచరించేవారు. మరి మీరు కూడా ఏంటంటే గనక ఇప్పుడు మీ పిల్లలు బాగుండాలి, ఎదుగుదల చక్కగా ఉండాలి, వాళ్ళు ఏంటంటే గనక చక్కగా లైఫ్ లో ఎదగాలి, వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడకూడదు, ఎలాంటి సమస్య రాకూడదంటే గనక ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. లేదంటే గండం ఏర్పడి వాళ్లకు నష్టాలు చేకూరుతాయి. ఒక పళ్ళెం తీసుకోండి. పళ్ళెం తీసుకుని అందులో 1 స్పూన్ అంతా ఏంటంటే నల్ల నువ్వులు పోసేయండి. 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, కల్లు పంటాం కదా రాక్ సాల్ట్, అది పోసేయండి. ఒక నిమ్మకాయని పెట్టండి. 1/2 స్పూన్ కుంకుమ పసుపు పోయండి. ఆ పళ్ళెంలో పెట్టిన ఈ యొక్క 5 వస్తువులు ఉన్నాయి కదండి. ఈ 5 వస్తువులను ఏంటంటే గనక పిల్లల్ని తూర్పు ముఖాన నించోబెట్టండి. అలా నుంచోబెట్టి ఏంటంటే గనక మీ ప్రాంతానికి తగ్గట్టుగా దిష్టి తీయండి. మీకు రాదనుకుంటే గనక తల చుట్టూతో 21 సార్లు తిప్పండి. ఇదేంటంటే ఉదయం పూట అయితే 5 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో చేయాలండి. సాయంత్రం అయితే 6 గంటల నుంచి మొదలుకొని 9 గంటల 56 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఆ సమయాలలో చేసినా కానీ పిల్లలపై నుంచి కీడు అనేది తొలగిపోతుంది. ఇలా చేసి ఇదంతా కూడా ఒక కవర్లో వేసేసి దూరంగా తీసుకెళ్లి పడేసి రండి. ఇలా రావటం వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది. ఆ తర్వాత పిల్లల్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆ పిల్లలకు గండాలు కీడులు అనేవి ఏర్పడకుండా సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పరిహారం ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే మనము ముందు చెప్పింది కీడు కోసం చేసుకుంటే, రెండోది ఏంటంటే గనక కీడుతో పాటు పిల్లలపైన ఉండే దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అనమాట. పిల్లలకి ఏంటంటే గనక చెడు ప్రభావాలు ఉంటూ ఉంటాయి కదా. మా పిల్లవానికి గాలి సోకిందండి, దానివల్ల మాకు ఇబ్బంది కలుగుతుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక తెల్లని కాగితం కొంచెం పెద్ద సైజు రోజు తీసుకోండి, తెల్లది మాత్రమే తీసుకోండి. అలా తీసుకుని అందులో 1 స్పూన్ ఆవాలు పోసేసి, 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ అంత పసుపు పోసి, ఒక ఎండుమిరపకాయ పెట్టి దాన్ని పొట్లం కట్టి పిల్లలకి ఏంటంటే గనక దిష్టి తీయండి. దిగదూర్చాలి. అంటే నుదిటి భాగము నుంచి బొటని వేల వరకు అంటే ఒకసారి 3 సార్లు, వెనక నుంచి కూడా యాజ్ ఇట్ ఈస్ గా అలాగే అండి పాదాల వరకు ఇలా దిగదూర్చాలన్నమాట. తల చుట్టూ లాస్ట్కు 2 సార్లు తిప్పి దాన్ని కూడా తీసుకెళ్లి దూరంగా పారే నీళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే దూరంగా పడేయండి. అలా పడేసిన తర్వాత ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయండి. ఇది పుట్టిన 3 నెలల పిల్లల నుంచి మొదలుకొని 40 ఏళ్ల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు. మన పిల్లలు బాగా సంపాదించుకున్నారు, ఫస్ట్ బాగా సంపాదించేవారండి, ఇప్పుడు దిష్టి కొట్టి మా పిల్లలైతే సంపాదించట్లేదండి, ఏం పని చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నారు, అసలు వాళ్ళకు పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది పనిచేస్తుందండి. వాళ్ళల్లో మళ్ళీ ఆ దిష్టి దోషాలు తొలగిపోయి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు చక్కగా కలిసి రావటానికి, వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారో మళ్ళీ అలా ఉండటానికి, అంటే మనకు పనిచేసే పరిహారాలు ఇవి మన పూర్వీకులు చేసినవి, వాళ్ళు ఆచరించినవి, శాస్త్రాల్లో చెప్పబడుతున్నవి అన్నమాట. అందుకే మీరు కూడా ఏంటంటే గనక బాగుండాలి, మంచిగా మా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదంటే చేసుకోండి, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అంతేకాని వస్తుందో ఫలితం రాదో అని మాత్రం అనుకోకండి. గండం తొలగిపోతుంది కదా, గండాలు ఏర్పడవు కదా, గండాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది కదా. గండం అనేది మన దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇది చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. చాలా అద్భుతమైన పరిహారం అండి, ఇంకా తిరుగుండదు అనమాట. ఇక్కడ కూతుర్లు కొడుకులు వేరు వేరని కాదండి, అందరూ ఒకటే. కాకపోతే కొడుకులకు మాత్రమే కీడు ఏర్పడుతుంది సంక్రాంతి పండుగ అంటే కీడుతో వస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుంటే ఆ కీడు పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. కీడు నుంచి బయటపడతారు. అలానే మన పిల్లల్లో ఇబ్బందులు ఉండవు. ఒక కొడుకున్నా చెయ్యండి, 2 కొడుకులు ఉన్నా సరే చెయ్యండి. అలానే కాకుండా ఏంటంటే గనక 3 ఉన్నా సరేనండి, ఈ పరిహారం అయితే చెయ్యక మాత్రం మానకండి, చేసుకోండి, మంచి జరుగుతుంది. అందరు పిల్లలు బాగున్నారు, మా పిల్లలు బాగాలేరని కొన్ని సిచ్యువేషన్స్ లో మనమే బాధపడతాం, మనమే ఇబ్బంది పడతాం కదా. మరి అలా జరగకూడదు కదా, మన పిల్లలు కూడా బాగుండాలి కదా. తోటి పిల్లలు ఎలాగైతే ఉన్నారో వాళ్ళలాగే మన పిల్లలు కూడా ఉండాలి, వాళ్ళలాగే మన
పిల్లలు కూడా పని చేయాలి, సంపాదించుకోవాలి, మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి, ముందుకు వెళ్ళాలి, వాళ్ళు అనుకున్న గోల్ని ఏంటంటే కనుక వాళ్ళు రీచ్ అవ్వాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చండి పరిహారం. ఇందులో ఇంకా ఎలాంటి సందేహాలు లేవు, ఎలాంటి ఇంకా తిరుగు లేదనమాట. ఈ పరిహారం చేసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయండి. ఇంకా ఆ తర్వాత ఈ రోజు నుండి గుర్తు పెట్టుకోండి, ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక నువ్వులు బెల్లము అలానే కాకుండా ఉండ చుట్టండి. అంటే ఇలా మనము నువ్వులు బెల్లం ఖచ్చితంగా తింటాం కదండి, అయితే నువ్వులు బెల్లం తీసుకోండి, తీసేసుకొని చక్కగా ఉండలు చుట్టండి. అలా ఉండలు చుట్టిన తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న లడ్డు లాగా చేసేసి అవి పిల్లలతో ఏంటంటే కనుక వేరే వాళ్ళ పిల్లలకి ఇచ్చేలాగా చేయండి. అంటే వాళ్ళకి ఇవ్వండి, పంచి పెట్టమని, అలానే కాకుండా బ్రాహ్మణులకు ఇవ్వమని, అలానే కాకుండా ఏంటంటే కనుక చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఏంటంటే కనుక ఆ ఉండల్ని పంచి పెట్టేలాగా చేయండి. అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. అలా చేయటం వల్ల కూడా మనకి ఏంటంటే కనుక పిల్లల్లో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీ పిల్లల మీద ఉండే చెడుతో పాటు మీ పిల్లలకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవాలంటే తప్పకుండా చేయవలసిన పరిహారం అని చెప్పొచ్చు. ఇది కూడా ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత మీరండి గుర్తుపెట్టుకోండి, సంక్రాంతి లోపండి ఖచ్చితంగా కాకి ఏంటంటే కనుక ఆహారం పెట్టండి. కాకి ఆహారం పెడితే శని బాధలు పోతాయి, సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు బాగా కలిసి వచ్చేలాగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. కాకి ఏంటంటే కనుక నల్ల నువ్వులతో కూడిన ఆహారం పెడితే మీకు ఉండే సమస్త బాధలు పోతాయండి, అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు మీకేంటంటే గనక సిద్ధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే కాకి నల్లటి ఆహారం అంటే మనం చెప్పాలంటే గనక నల్ల నువ్వులు తీసుకుని తెల్లన్నంలో ముద్దలాగా చేసేసి కాకిని పిలిచి కాకి కన్నం పెడితే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, వాళ్లకు అంటే మంచి జరుగుతుంది, వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కాకి మనం ఈ విధంగా పెట్టడం వల్ల కాకి శనిదేవుడి వాహనం కాబట్టి శని బాధల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఖచ్చితంగా మీరు సంక్రాంతి రోజు కానీ సంక్రాంతి లోపు ఒక రోజు ముందు కానీ ఇలా కాకి మాత్రం ఖచ్చితంగా అన్నం పెట్టుకోండి, మంచి చేకూరుతుంది. కాకి ఇంటికి వస్తే మాత్రం ఎలగొట్టకండి. కాకిని ఎలగొడితే పితృదేవతలు కాకి రూపంలోనే మన ఇంటికి వస్తారు, మన ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. కాబట్టి కాకిని ఎలగొట్టడం ఇలా చేయకూడదు. ఒకవేళ మీరేంటంటే కనుక కాకి అన్నం పెడితే మీకు ఖచ్చితంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క అంటే సంక్రాంతి రోజు గుమ్మానికి ఇది కట్టుకోండి. గుమ్మానికి ఇది కడితే మంచి ఫలితాలు ఉంటాయండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల అద్భుతమైన రిజల్ట్ ని చూస్తారు. మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో ఇబ్బందులు లేకుండా మన లైఫ్ ముందుకు వెళ్ళాలన్నా సరేనండి, గుమ్మానికి ఏంటంటే గనక ఇది కట్టుకోండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల చెడు దిష్టి, కను దిష్టి, దిష్టి దోషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఇలా ఉంటాయి కదా, నరదిష్టి ఇదంతా ఉంటుంది కదా. అయితే దాని నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టాలని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటేనండి, గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంటి పైన ఉండే అంటే తాంత్రిక పరిహారాలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. నరదిష్టి మన ఇంటి పైన ఎక్కువగా ఉంటుంది కదండి, నరదిష్టికి సైతం నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. మనకు శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట, నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి. మనం ఎంత అండి మానవులము, మనం కూడా అదే విధంగా ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. ఇంటి పరంగా కూడా దిష్టి దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇంటి పరంగా కూడా ఏంటంటే కనుక దిష్టి తాకుతూ ఉంటుంది, దిష్టి వల్ల సఫర్ అవుతూ ఉంటాం కదా. మరి అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, మీరు మీ ఇంటి పరంగా మీకు మంచి జరగాలంటే ఈ యొక్క అంటే సంక్రాంతి రోజు ఖచ్చితంగా గుమ్మానికి ఇది కట్టండి. సంవత్సరం అంతా కూడా తిరుగుండదండి. నిజం చెప్పాలంటే సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుంది. సంవత్సరం అంతా కూడా ఎలాంటి బాధలు లేకుండా మీ ఇల్లుని మీరు అనుకూలించేలాగా చేసుకోవటానికి ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట. ఇక్కడ పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంటి పైన ఎటువంటి చెడు ప్రయోగం జరిగినా, మన ఇంటి పైన ఏంటంటే కనుక ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా మనం భరించలేక బాధలు పడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అయితే అలాంటి వాళ్ళు గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఆ ఇబ్బందులు పోతాయి, నష్టాలు పోతాయి, కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాము, ఆర్థికంగా మనకు బాగా కలిసి వస్తుంది, ఇంట్లో ఇబ్బందులు లేకుండా మన లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఒక ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకోండి, రైక ముక్క ఉంటుంది కదా, అది తీసుకోండి. అదే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని పరచండి. ఇలా పరిచిన తర్వాత ఆ యొక్క జాకెట్ ముక్కని ఆ తర్వాత అందులో ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అండి, కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది పోసేయండి. ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి. ఆ తర్వాత 2 నల్లగవలు పెట్టండి. కొంచెము అంటే చిన్న ముక్క అండి, ఇలా మనం చెప్పాలంటే కనుక కలబంద ముక్క ఉంటుంది కదా, అది పెట్టొచ్చు. చిన్న సైజులో కలబంద ముక్క దొరికితే అదే తెచ్చుకొని పెట్టుకోండి. కలబంద మొక్కలో 3 అమ్మలు ఉంటారు, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. కాబట్టి 3 అమ్మల యొక్క రూపంగా కలబంద మొక్కని భావించబడుతుంది అనమాట. ఆ తర్వాత కుంకుమ,
పసుపు యాజ్ ఇట్ ఈస్‌గా వేసుకోవాలి. అంటే ఒక స్పూను రాళ్ళ ఉప్పు, ఒక స్పూన్ అంతా మనకు ఆవాలు, ఆ తర్వాత చిన్న కలబంద మొక్క, అనంతరం వచ్చేసి 2 నల్ల గవ్వలు, ఆ తర్వాత చిటికెడంత కుంకుమ, పసుపు పోసేసి 5 చుక్కల అత్తర్ కానీ, 5 చుక్కల రోజ్ వాటర్ కానీ చల్లండి. అలా చల్లేసిన తర్వాత ఏంటంటే దాన్ని ఒక మూటలాగా కట్టండి. అలా మూట కడతాం కదా! అలా మూట కట్టిన తర్వాత దానికి దీపం, ధూపం చూయించి మన ఇంటి గుమ్మం పైన అండి మేకు కొట్టి దానికి ఈ మూటని కట్టండి. మేము అంటే బయట నుంచి కట్టుకోలేమండి, నలుగురు చూస్తారండి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు నుంచైనా సరే మీ ఇంటి యొక్క అంటే లోపలి భాగం పై గుమ్మం పైన కట్టుకోండి అలా మేకు కొట్టేసి. అలా కట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈ కనుదిష్టి, దిష్టి దోషాలు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు ఉంటూ ఉంటాయి కదా! వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. అద్భుతంగా మీ లైఫ్ అనేది ఉంటుంది. అసలు మీకు తిరుగుండదండి నిజం చెప్పాలంటే గనక. ఎంతలా ఫలితం వస్తుందంటే అంతలా ఫలితం వస్తుందన్నమాట. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంటే మా ఇల్లేనా మాకింతలా అనుకూలిస్తుంది, మా ఇంటి వాతావరణం ఇంత చక్కగా ఉంది, మాకు చాలా చక్కగా ఉపయోగపడింది, చాలా మంచి ఫలితం వచ్చిందని ఆశ్చర్యపోతారు. చాలా బాగా పనిచేసే పరిహారం అన్నమాట. తిరుగుండదండి. కట్టేసుకోండి. ఇది ఒకసారి కడితే 3 నెలల వరకు ఉంటుందండి. 3 నెలల వరకు ఏంటంటే గనక చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. 3 నెలల తర్వాత కొంచెం పవర్ దిగిపోతుంది. అయినా పర్వాలేదు పనిచేస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 5 నెలల వరకు ఉంటుంది. 5 నెలల తర్వాత తీసేసి ఏదైనా అంటే పారే నీళ్ళ దగ్గర పడేసి మళ్ళీ ఇలాగే మంచి తిథివార నక్షత్రం ఉన్నప్పుడు మీ ఇంటి గుమ్మానికి ఈ విధంగా కట్టుకోండి. కొంతమందికైతే ఇది సంవత్సరం కూడా పనిచేస్తుంది. కొంతమందికి 6 నెలలు కూడా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. మన ఇంటి ఇబ్బందిని బట్టి ఈ మూట కూడా మనకు పనిచేయటం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించుకోండి.